అయితే శ్రీనివాస్ గౌడ్ గారు మా నాయకుడు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ పట్టణంలో ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కుల సంఘాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు ప్రభుత్వ భూమిని ఎకరాలుగా అదేవిధంగా గజాలుగా చేసి వాళ్ళకి ఇచ్చి ఆ స్థలాల్లో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వారి యొక్క సంఘాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారు చేస్తున్న సేవలను విస్తరించడానికి వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాయన పేరు మీద శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని 2021లో 20 కోట్లు ప్రారంభం చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా గతంలో మీకు అందరికీ తెలుసు, కరోనా సమయంలో దాదాపు ఈ పట్టణంలో ఉన్న అనేక మంది పేదవారికి వేలాది మంది పేదవాళ్లకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు ఎస్ఐ కోచింగ్ చేసుకుంటుంటే అదేవిధంగా గ్రూప్ 1 వాళ్లకు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలను తన సొంతంగా కూడా నిర్వహించాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తే వారు ఆ ట్రస్ట్ను తప్పుపడుతూ ఆ ట్రస్ట్ పేరు మీద ప్రభుత్వ భూమిని కాజేసిండని, ఆ భూమిలో బిల్డింగ్ కట్టిండని, ఆ భూమిని ఇమీడియట్గా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలని చెప్పేసి ఆ పైసలు తన జేబులోంచి ఇవ్వాలని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడేవారు. కానీ వారికి చెప్తా ఉన్నాం, మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది ఒకరి హక్కు. అది మీ నాయకులు కూడా చాలా ట్రస్టులు ఉన్నాయి, జిఎంఆర్ ట్రస్ట్ లేదా? ఆ ట్రస్ట్ ఏమి యాక్టివిటీ చేస్తూ ఉంది అది చూసుకోండి ఒకసారి. ప్రతి నాయకుడు ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళ యొక్క సేవలు విస్తరించడానికి ప్రభుత్వ పనులతో పాటు సొంతంగా కూడా సర్వీస్ చేయాలి, నాతో పాటు నా కుటుంబం కూడా చేయాలని ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన ట్రస్టే తప్ప అది సొంత కోసం ఏర్పాటు చేసింది కాదు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఆ ట్రస్ట్ ప్రజలకు ఉపయోగపడేది, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ భూమి కానీ ఆ ట్రస్టుకు ఆ ట్రస్ట్లో ఆ ప్లేస్లో భవనాన్ని కానీ శ్రీనివాస్ గౌడ్ సంకలెట్టుకొని తీసుకొని పోడు, అది భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడుతుంది. వారు ఒక మంచి ఆశయంతో అనాథ పిల్లల కోసం, వాళ్ళు అంటారు వికలాంగుల కోసం కాదు, అనాథ పిల్లల కోసం. అనాథ పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ముందు ఉండాలి. తను ఒక స్వయంగా రాష్ట్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ స్పోర్ట్స్ మంత్రి కాబట్టి నా జిల్లాకు కూడా స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అనేక రకాల కార్యక్రమాలు చేసిండు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి పెడితే బాగుంటుంది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు చదువుతో పాటు ఆటలు, కోచింగు, వసతి, భోజనం అన్నీ ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయికి తీసుకునే ఉద్దేశంతో, మంచి ఆశయంతో, సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ అది. ఆ సంస్థను తప్పుపడుతూ ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడుతున్న వాళ్ళకు, అయ్యా మీకు అధికారం ఇచ్చింది, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. ఈ శ్రీనివాస్ గౌడ్ గతంలో ఏమేమి పని చేసిండు, ఏమేమి గెలకాలి, ఏమేమి బయటికి తీయాలని ఇవ్వాలి అధికారం మీకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే మెరుగ్గా చేస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పాలమూరులో కనీసం మీరు 100 కోట్లనే చేస్తారు అని ఆశతో ఇచ్చారు. అంతేకాదు మీరు ఎలక్షన్ల టైంలో మాయమాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద అధికారంకి వచ్చారు. వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రజల మూడ్ను డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైదరాబాద్లోనేమో ముఖ్యమంత్రి గారు హైడ్రా అంటారు, లేకపోతే పేరు మారుస్తామంటారు, టీఎస్ తీసేసి టీజీ పెడతామంటారు, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మ మార్చమంటారు. ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇవి చేస్తామంటే ఓట్లేసారు. మీకు ఏం చేస్తామంటే ఓట్లేసారు? మీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లేసి తెర మీదకి వచ్చారు. అవి నెరవేర్చండి, మేము సంతోషపడతాం, మా ప్రజలు సంతోషపడతారు. అది చేయకుండా ఇక్కడ నాయకులేమో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి అది చేస్తాడు, జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో వీళ్ళు ఇది చేస్తారు, దేవులాడతారు రోజు భూతాతం పెట్టుకొని. ఏం దొరుకుతాయి శ్రీనివాస్ గౌడ్? ఏం దొరుకుతాయి? ఏం చేస్తారు మీరు? ఏం చేసేది ఉండదు. అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ గౌడ్ తీసుకోపోడు, అది గమనించండి మీరు. అది చేయకుండా కోడిగుడ్డు దొరికింది దాని మీద ఈకలు ఎగుతామంటే ఈకలు ఉండవు, మీరు పీకలు లేదు. ఆడ కబ్జా పెట్టి ఎన్ని రోజులు చెప్తారా మీరు? అట్లా ఎన్ని రోజులు చెప్తారు చెప్పండి? ఫుల్ స్టాప్ లేదా ఇంకా మీ మాటలకు? చెప్తానే ఉంటారా? కబ్జాలు తీయండి. శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు అంటారు కదా, ఒక కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి. ఎవరి భూమి యాడ, ఎవరి భూమి ఏ సర్వే నెంబర్లా, ఇక్కడ ఏసీ వార్లా ఎంత భూమి ఎవరిది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాళ్ళ కుటుంబంగా తీసుకున్నదో కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టుకోండి. నిజంగా ఆధారాలతో చూపెట్టండి. ఏది లేదు అంతా ఒకటి ఇట్లా ఇసిరేస్తారు, బట్టగాలుస్తారు, మీదేస్తారు. ఇట్లా ఇసిరేస్తారు, బట్టగాలుస్తారు, మీదేస్తారు. రాజకీయంగా చేద్దాం అంతే తప్ప సొంత విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ముందు డైవర్ట్ చేసి మీరు లబ్ధి పొందాలనుకుంటే తప్పది. అది మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. నీకు తెలివితో మాట్లాడినావో లేకపోతే మీ అధిష్టానం చెప్పిందో నీకు? వినోద్ గారు మీరు మీ సొంత తెలుగుతో మాట్లాడుతున్నారా లేకపోతే మీ అధిష్టానం చెప్పిందా? అది ఏదైనా కానివ్వండి, కానీ తప్పది. శ్రీనివాస్ గౌడ్ ఆ భూమి తీసుకపోడు. ఒక ట్రస్ట్ అండి, ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక వ్యక్తికి హక్కు, అది చారిటబుల్ ట్రస్ట్. అది ఆ భూమి శ్రీనివాస్ గౌడ్ తీసుకపోడు, ఆయన ఎంబడి పోదు, ఆ బిల్డింగ్ పోదు. ఆ బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్, అది తీసుకుని ట్రైవడన్నా. ఇది ఎక్కడ? ఆ మాత్రం మీకు అది తెలుసుకోకపోతే ఎట్లా? మీరు వకీల్ కదా, అడ్వకేట్ కదండి, సీనియర్ వకీల్. మీరు ఎందుకు లాజిక్ మర్చిపోతారు? మీరు ఆ భూమి కానీ అది కానీ ప్రభుత్వానికి చెందుతుంది. భవిష్యత్తులో ఆ స్థలంలో ఖచ్చితంగా శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ సేవలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. మళ్ళీ మేమే వస్తాం, ఖచ్చితంగా కొనసాగిస్తాం.